ఓటీటీల ప్రభావం, ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా సార్? ఎందుకంటే ఒకప్పుడు ఓటీటీని కలుపుతారు అనుకున్నారు. అదనపు ఆదాయ మార్గం ఏదో వస్తుందనుకున్నారు. కానీ ఈరోజు ఓటీటీలే మొత్తం సినిమా ఇండస్ట్రీని కబంధ హస్తాల్లో తీసుకునే ప్రయత్నం అంటే చేస్తున్నారు. ఓటీటీ డబ్బు ఇచ్చినంత సేపు ఓటీటీయే రక్షించింది సినిమాని. మీరు గత 10 సంవత్సరాల క్రితం ఓటీటీ ఎప్పుడైతే మొదలైందో అసలు ఓటీటీ అంటే వచ్చేస్తుంది అనుకున్నారు. మొదట్లో శాటిలైట్ని అలాగే అనుకున్నారు. అవును. ఇప్పుడు శాటిలైట్ అంటే 3 కోట్లు 5 కోట్లు సినిమాకి వచ్చేసేది. ఉమ్. అట్లాంటిది సడన్గా ఓటీటీ కొత్తగా వచ్చింది. ఉమ్. పైగా జైంట్స్, ఇంటర్నేషనల్ జైంట్స్ ఒక్కొక్కరి దగ్గర 10,000 కోట్లు ఫండ్ పెట్టుకుని వచ్చారు. నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ధనాధన కొన్నారు. వాళ్ళు ఓటమిలు చూడాల్సి వచ్చింది. వాళ్ళకి తెలియదు. ఇక్కడ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీని ఎవరు జడ్జ్ చేయలేరు. వాళ్ళు కొరియన్ సినిమాలు కొంటారు, చైనీస్ కొంటారు, కానీ హాలీవుడ్ కొంటారు, కానీ ఈ మార్కెట్ వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఓ పక్కన సినిమా ఫ్లాప్ అంటారు, 60 కోట్లు తీసుకు ఏంటిది అర్థం కాలేవాడు. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఒక హీరో తీసుకునేటువంటి ఇండస్ట్రీ ఇది. ఎందుకుందంటే డిమాండ్ సప్లై. మనకున్న హీరోలు మొత్తం 20 మంది 26 మంది ఎంతో ఉన్నాం కదా, బట్ చూసే మంది 8 కోట్లు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఆబ్వియస్లీ అంతమందిలో అందరు వాళ్ళు కూడా ప్రైమ్ స్టార్స్ కొందరు ఉన్నారు. వాళ్ళని వాకింగ్ గాడ్స్ లా మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ ఉంది. అది బట్ ఈ మధ్యలో దెబ్బతిన్నది ఎవరు? ఓటీటీలు కొనేశారు. కొన్న తర్వాత థియేటర్లో దానికి పేరు రాలేదనుకోండి, 1 month 20 days ముందు అగ్రిమెంట్ చేశారు, కొనేశారు. రిలీజ్ ముందు రోజు పేమెంట్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ అయితే 4 installments ఇస్తాడు సంవత్సరానికి. బట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఈ కెనాట్ గో బ్యాక్. సినిమా ఏదైతే ఇచ్చేసిన తర్వాత రిలీజ్ అయ్యాక టాక్ బ్యాడ్ అనుకోండి, ఓటీటీలో దానికి వ్యూస్ ఉండవు. దానికి వ్యూవర్షిప్ కనుక లేకపోతే, నెంబర్ ఆఫ్ మినిట్స్ రాకపోతే ఈజ్ లూజింగ్ ఆన్ దట్ రెవెన్యూ. అంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టి మినిట్స్ దాని మీద జనరేట్ చేయకపోతే లాస్ వాళ్ళకి. అలాంటప్పుడు కొన్ని సినిమాలు తక్కువలో చేసింది కూడా, కొన్నది కూడా, ది నెంబర్ ఆఫ్ మినిట్స్ వాచ్ ఇట్ ఈస్ మోర్. అది ఆ విధంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళ వే ఆఫ్ క్యాల్కులేషన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి అలా దెబ్బతిన్నది ఉన్నది. ఆ భయం కొద్ది ఏం చేశారు వాళ్ళు, పెద్ద సినిమా కాంపిటీషన్లో కొంటున్నారు ఇప్పటికీ. ఆ సినిమా హీరోది మేమే దక్కించుకుంటే అడ్వాన్స్ ఇస్తామని ఆ క్రేజ్ పోనివ్వకూడదని. ఎందుకు? రీజన్ ఏంటంటే ఆ హీరో సినిమాలు, పెద్ద హీరో సినిమాలు లేకపోతే వీడి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు వీడికి 4 లక్షలు 6 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉంటే చూస్తున్న విత్ ఇన్ 6 months పడిపోతుంది. ఒక కొత్త ఛానల్ వచ్చి వాళ్ళ మందికి ఆ ఛానల్ ఎవరో వచ్చి దాని కొత్తది కొండ మొదలు పెట్టాడు అనుకోండి, బాగానే ఉంది అని 1000 రూపాయలు ఎంతో మనం కడతాం. సబ్స్క్రైబర్ బేస్ పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత వాడు ఎక్విజిషన్ చేయలేదు అనుకోండి, లేదు. పోనీ మీరు కొత్త సినిమా అన్నోన్ హీరో తీసుకున్నారనుకోండి, వాడికి ఉపయోగం లేదు. మీకు ఇచ్చే 2 కోట్లు వేస్ట్, ఎవరు నా దానిలో సబ్స్క్రిప్షన్ రాదన్నా అంటాడు. సో ఇదంతా ఎలా ఉంది? మార్కెట్ డ్రివెన్ ఇండస్ట్రీ, లైక్ హీరో మార్కెట్ డ్రివెన్ ఇండస్ట్రీ. అండ్ కంటెంట్ ఓ టీజర్ బాగా నచ్చి ఇది కొట్టేలా ఉంది అంటే కొనొచ్చు, అదో అవకాశం. సో ఈ కాంపిటీషన్లో మీరు అన్నట్టు ఓటీటీ అనేది హామ్ చేసింది. హామ్ ఎలా చేసింది అంటే, ఓటీటీ ఉందనుకుని సినిమా తీయడం మొదలుపెట్టి అక్కడ దాకా వెళ్ళి ఓటీటీ బిజినెస్ అవ్వక ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఓటీటీకి బయర్స్ ఎవరు రావట్లేదు. మీరు థియేటర్లో సినిమాని రిలీజ్ చేసేదాకా ఆ రివ్యూస్ చూసి కొంటానంటున్నాడు. నేను 3 రివ్యూ పడితే కొంటాను. 3 ఎంతమందికి పడుతుంది? 3 అనేది చూసి చాలా రోజులు అయిపోయింది. ఒక్కొక్కరితో ఒక రూల్ కదా సార్ ఓటీటీలో. వాళ్ళందరికీ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రివ్యూ బేస్డ్, లేకపోతే మీరు రెవెన్యూ బేస్డ్ అంటే, రెవెన్యూ బేస్డ్ అనేది దానికి బెంచ్ మార్క్ చెప్పండి నాకు, రెవెన్యూ అథారిటీ నాకు చెప్పండి. మీరు రెవెన్యూ లేదు. మళ్ళీ మనం ఈ డబ్బింగ్ సినిమాల విషయానికి వద్దాం సార్. ఎప్పుడైనా ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత రేట్లో టికెట్లు పెట్టారు సార్ తెలుగులో? నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఏనాడు చూడలే. ఇంత ముందు కూడా మనం చూసాం, విక్రమ్ అవన్నీ చూసాం కదా, వాటికి ఇంత అయితే లేదుగా. మరి మనం రీసెంట్ గా చూసిన సినిమాలు లేదు, దేనికి లేదు. ఆఖరికి మొన్న వచ్చిన థగ్ లైఫ్ కూడా ఈ రేట్లో చూడలేదు. అది కూడా కాస్ట్లీ సినిమా, మంచి కాంబినేషన్, ఆడలే సినిమా, అది వేరే విషయం. కానీ మరి దానికి అవ్వలేదు, ఏవి పెంచింది ఇప్పుడు పెంచారు. అఫ్ కోర్స్ అంటే మన డియరెస్ట్ స్టార్ అక్కడ ఉన్నారు, మన ఎన్టీఆర్ ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ రజనీకాంత్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా అది హిందీ సినిమా అని మనం అంటున్నాం, వాళ్ళు కాదు తెలుగు అంటారు. అంటే తెలుగులో ఇదే చాలా పెద్ద డిబేట్ ఏంటంటే సార్, వార్ 2ని వాళ్ళు స్ట్రైట్ తెలుగు సినిమాని సెన్సర్ చేయించారు. కూలీ ఏమో అది హిందీ నుంచి వచ్చిన సినిమా అని చెప్పి వాళ్ళు సెన్సర్ చేయించారు. ఇదే మతలబ్, ఇది అర్థం కావట్లేదు. వార్ 2ని మన తెలుగు సినిమాలో చూస్తామా, హిందీ సినిమాలో చూస్తామా? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఓ హిందీ సినిమాలో మన తారక్ చేశాడని నేను ఫీల్ అవుతాను. 100% సత్యమా కాదా? అది చాలా ప్రౌడ్ గా నేను ఫీల్ అవుతున్నాను. మన తారక్ హిందీ రేంజ్కి వెళ్ళాడు. అది తీసుకొచ్చి తను ఉన్నాడు కాబట్టి బలంగా తెలుగు సినిమాని ఎందుకు అనాలి? లెట్స్ యాక్సెప్ట్ ఫ్యాక్ట్ అంటాను నేను. ఇప్పుడు నేను ఆ సినిమాని ఫస్ట్ డే మార్నింగ్ చూడబోతున్నాం, ఎందుకంటే డెఫినెట్లీ మంచి హైప్ అది ఉంది. 2 సినిమాలకు హైప్ ఉంది. 2 ఏది ఫస్ట్ షో పడితే అది చూసేది అంతే, బ్యాక్ టు బ్యాక్ చూడాలని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా రెండింటికి కావాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి. మంచి హాలిడే సీజన్ 4 days బాగుంటుంది. గోల్డెన్ డేస్ రావాలండి ఫస్ట్ తొందరగా వచ్చి ఇండస్ట్రీలో ఇంత ముందు కన్నా సక్సెస్ రేట్ పెరిగి
ఉమ్, నిర్మాతలు పర్లేదండి బాగానే ఉంది అనాలి, కాస్ట్ని కంట్రోల్ చేసుకోగలగాలి. నెంబర్ ఆఫ్ డేస్ తగ్గితే కానీ అవుతుంది. ఉమ్, వీఆర్ స్పెండింగ్ టూ మెనీ డేస్ ఆన్ షూటింగ్. ఉమ్, అది తగ్గాలి, కొత్త టాలెంట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక పక్కన థియేటర్స్ మనకి ఇబ్బందిలో ఉందంటూ రేట్లు పెంచడం, రేట్లు పెంచి మళ్ళీ 3 రోజుల తర్వాత ఇవాళ తగ్గించామని అనౌన్స్ చేయడం, ఇవన్నీ కాదు. ఈ సినిమా మాకు చాలా ఖర్చు పెట్టాం, మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి, 200-300కి టికెట్ చూపిస్తాం చూడండి, నా 500 అది కాదు సార్, ఇప్పుడు బాగుండేది. వీక్ డేస్ కి ఒక రేటు, వీకెండ్స్ కి ఒక రేటు పెట్టొచ్చు కదా. నేను అనేది మండే దాకా పెట్టండి. ఆ. మీకు ఫ్రైడే రిలీజ్ అయితే ఆ. మండే ఉదయం నుంచి మామూలు రేట్ అనండి. ఉమ్, ఇప్పుడు ఇంట్లో వెళ్ళలేని వాడు 3 days ఆగి చూస్తారు. అవును. అలా కాదండి, ఎప్పుడో తెలియదు ఇండెఫినెట్ గా హై రేట్ అంటే ఉమ్, దట్ విల్ లీడ్ టు క్రైమ్ అంటారు నేను. ఉమ్, మీరు పైరసీ అంటారు, ఉమ్, నిజంగా అది చూడాలని డెస్పిరేషన్ వాడు ఏం చేస్తాడు, ఎక్కడ రోడ్ సైడ్ ఉండే పిల్లాడు ఉమ్, ఓ ఫోన్లో చూడడం మొదలెడతాడు. అవును. మనం వాడిని ఆ క్రైమ్ వైపు దారి తీసేలా చేస్తున్నామేమో అవును. తెలియదు. అది ఆపాలంటే ఫస్ట్ మనం అవును. వాడికి అందుబాటులో తీసుకురండి. ఉమ్, ఈ సినిమాని ఈ దీంట్లో చూడడం ఏంటంటే దరిద్రం. ఇందులో చూడ ఎంత అసహ్యం. హ్యాపీగా రాయల్ గా కూర్చొని చక్కగా ఏసీలో చూస్తే ఎంత ఎంజాయ్మెంట్. అవును. ఆ ఎంజాయ్మెంట్ ని ఆ పేదవాడికి దూరం చేయొద్దు. మనం క్వాలిటీ ఆల్రెడీ మిస్ అవుతాడు, ఆ క్వాలిటీ మిస్ అవుతాడు, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ డైలాగ్స్ అర్థం కావు, సరిగ్గా వినపడవు. అవును. అప్పటికి మనం అక్కడికి వెళ్తే వాడు వేరే ఖర్చులు ఉంటాయి. ఇంట్లో వెళ్తే పాప్కార్న్ కొనాలి, ఏం కొనాలి, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్ పిల్లలు అడుగుతారు. అవును. ఇవన్నీ ఉన్నాయి, పార్కింగ్ కాస్ట్ ఉంది. ఉమ్, బట్ పర్వాలేదు, ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ 3 hours. ఉమ్, సినిమా మీద ఇష్టంతో చేసినప్పుడు అవును. వాడికి మనం కొంచెం త్యాగం చేసి తక్కువ పెడదాం వీలైతే. పోనీ పెంచితే కూడా 3 రోజులు పెంచండి, ఎంతకన్నా వద్దు. నిర్మాత కూడా బయట పడాలి కదా, డబ్బు రావాలి.